ప్రీవియస్ వీడియోలో అర్జునుడు ఎవరితో పోరాడాలో చూడాలి అని రథాన్ని మధ్యలో నిలపమని కృష్ణుడిని అడిగాడు కదా. ఇప్పుడు అతను ఆ మాట ఎందుకు అడిగాడో స్పష్టంగా చెప్తున్నాడు. ఆ మహాయోధుడి మనసులో ఉన్న నిజమైన ఉద్దేశం ఏంటో ఈరోజు తెలుసుకుందామా? వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 23 అండ్ 24 శ్లోకాలు ఇవి. యోత్స్యమానాన్న వేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచీకీర్షవః. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. రెండు సైన్యాలు రెండు పర్వతాల్లా ఎదురెదురుగా నిలిచాయి. ఇప్పుడు రథాల చక్రాలు కదులుతున్న శబ్దం సముద్ర అలల గర్జనలా వినిపిస్తోంది. కృష్ణుడు అర్జునుడి రథాన్ని మధ్యలోకి తీసుకొచ్చాడు. అక్కడ నిలిచిన అర్జునుడు ముందున్న దృశ్యం చూసి లోపల ఒక అలజడి అనుభవిస్తున్నాడు. అతను తనలో తనే మాట్లాడుకుంటూ, ధృతరాష్ట్రుని కుమారులు ఎన్నిసార్లు మా వినాశనానికి కుట్రలు పన్నారో అదే క్రూరత్వం ఇప్పుడు వారి ముఖాల్లో కనిపిస్తోంది. మాకు న్యాయంగా రావాల్సిన రాజ్యం సగం మాత్రమే అడిగాం, అది కూడా ఇవ్వకుండా దుర్యోధనుడు దుష్టబుద్ధితో లాక్కున్నాడు. ఇంత అన్యాయం చేసి కూడా ఇంకా యుద్ధానికి ఇంత ఆశగా నిలబడ్డారు అని అనుకున్నాడు. అతని శ్వాస బరువుగా మారుతోంది. రగిలే ధర్మాగ్ని అతని హృదయంలో కనిపిస్తోంది. కృష్ణ, ఈ యుద్ధానికి తమను అర్పించేందుకు ఎంత ఆసక్తిగా ఇక్కడ గుమికూడారో చూడు. ఇవాళ ధర్మం పక్కన కాదు, అధర్మం పక్కన నిలబడ్డ వీరు, వారి ఆలోచన, వారి ఉద్దేశం, వారి పాప బుద్ధి నేను తెలుసుకోవాలి. ఎవరిని నేను ఎదుర్కోబోతున్నాను? ఎవరు ఈ యుద్ధంలో నన్ను నిలబెట్టాలని చూస్తున్నారు? ఎవరి అహంకారం ఈ మహాసంగ్రామంని సృష్టించింది? ఇవన్నీ నేను స్వయంగా తెలుసుకోవాలి. ధర్మాన్ని వదిలి దుర్యోధనుడికి తోడుగా నిలబడిన వీరంతా అతని పాతకంలో భాగస్వాములే. అధర్మం వైపు నిలబడిన వారు మా బాణాలకు ఎదురులేకుండా పడిపోతారు కృష్ణ అని అర్జునుడు అన్నాడు. ఎందరో రాజులు, యోధులు, సైనికాధికారులు, అన్ని రాజ్యాలు దుర్యోధనుడి పక్కన చేరి అతని అన్యాయంకి బలమందిస్తున్నారు. అర్జునుడు ఇక్కడ ఒక వ్యూహాత్మకమైన ప్రశ్న వేశాడు. నేను కేవలం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నవారిని చూడాలనుకోవట్లేదు. దుర్యోధనుడి దుర్బుద్ధిని తెలిసి కూడా ఎవరైతే స్వార్థంతో, అజ్ఞానంతో అతనికి మద్దతు ఇవ్వడానికి వచ్చారో వారిని నేను చూడాలి అని చెప్పాడు. అంటే ఈ యుద్ధంలో అధర్మం వైపు నిలబడటానికి వారి నిజమైన మోటివ్ని ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ పాయింట్ నుంచే అర్జునుడిలో అనుబంధం, అనుమానం మొదలవుతుంది. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది. మన రియల్ లైఫ్లో మనం ఈ లక్ష్యాన్ని అలవర్చుకోవాలి. భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే, లైఫ్లో మనకు ఒక పెద్ద ప్రాబ్లంతో పోరాడుతున్నప్పుడు కేవలం శత్రువుల బలం గురించి మాత్రమే కాదు, వారి మోటివ్ గురించి కూడా ఆలోచించాలి. అర్జునుడిలా మనం కూడా మన ఆపోజిట్గా నిలబడిన వారి రియల్ మోటివ్ని, వారి దుర్బుద్ధికి కారణాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ పోరాటం కేవలం దుర్బుద్ధికి, స్వార్థానికి మద్దతు ఇవ్వడానికి జరుగుతుంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం. ఇది ధర్మాన్ని నిలబెట్టడానికి మొదటి అడుగు. అర్జునుడి ఈ అభ్యర్థనను శ్రీకృష్ణుడు ఏం చేశాడు? అతను రథాన్ని ఎక్కడ నిలిపాడు?
తెలుసుకోవాలంటే 25వ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి. త్వరలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.